అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతుంది. మొత్తం 14 స్థానాలుండగా 2014లో ఇద్దరు వైసీపీ అభ్యర్థులు మాత్రమే గెలిస్తే 2019లో సీన్ రివర్స్ అయ్యి ఇద్దరు టీడీపీ అభ్యర్థులు మాత్రమే గెలిచారు. ఈ పరిస్థితుల్లో పూర్వ వైభవం కోసం టీడీపీ పట్టు నిలుపుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తున్నాయి. ఈ రెండు పార్టీల నుంచి మొత్తం 6 మహిళలు బరిలో ఉండటం కూడా ఈసారి సరికొత్త రికార్డు. ఎన్టీఆర్ హ్యాట్రిక్ విజయాలను సమానం చేయడానికి బాలకృష్ణ ఈ ఎన్నికల్లో ఎదురుచూస్తున్నారు. పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలతో వార్తల్లోకెక్కిన జిల్లాల్లో ఫలితాల మీద ఉన్న ఆసక్తికి కారణాలు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అక్షర క్రమంలో ముందుండే అనంతపురం జిల్లా కరువు జిల్లాగా పేరుమోసింది. ఒకప్పటి ఫ్యాక్షన్ రాజకీయాలు తగ్గినా వాటి ఆనవాళ్లు అప్పుడప్పుడు కనబడుతూనే ఉంటాయి. పప్పూరు రామాచార్యులు, కల్లూరు సుబ్బారావు, తరిమెల నాగిరెడ్డి లాంటి యోధులతో పాటు ఎన్టీఆర్ 3 సార్లు గెలిచిన జిల్లాగా పేరుంది. జేసీ కుటుంబం 7 సార్లు, పరిటాల కుటుంబం 7 సార్లు గెలిచి ఉండటం కూడా అనంతపురం జిల్లా రాజకీయాల్లో ప్రత్యేకత. అందుకే ఇక్కడి ఎన్నికల ఫలితాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య ఘర్షణలు జరిగి ఉండటం వల్ల కూడా అక్కడి ఉద్రిక్త వాతావరణం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో ఉరవకొండలో పయ్యావుల కేశవ్, కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ మినహా 12 మంది టీడీపీ అభ్యర్థులు గెలిచారు. అయితే మడకశిర నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామిని విజేతగా కోర్టు ప్రకటించడంతో టీడీపీ విజేతల సంఖ్య 11కు చేరింది. అయితే 2019 ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ ప్రపంచంలో హిందూపూర్లో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ తప్ప టీడీపీ అభ్యర్థులెవరూ గెలవలేదు. బాలకృష్ణ ఒక్కడే జిల్లాలో 2 వరుస విజయాలు నమోదు చేసుకోవడంతో పాటు 3ోసారి బరిలో నిలబడి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. 1999 ఎన్నికలు మొదలుకొని ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గెలిచిన ప్రతిసారి టీడీపీ అధికారంలోకి రాకపోవటం, ఓడినప్పుడు అధికారంలోకి రావటం యాదృచ్ఛికం. దీని ఒక సెంటిమెంట్ గా కూడా చెప్పుకుంటున్నా ఈసారి ఫలితాలు ఆ చరిత్రను తిరగరాస్తాయని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. తాడిపత్రి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జేసీ బ్రదర్స్. పెద్దవాడైన జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రిలో వరుసగా 6 సార్లు గెలిచి మంత్రి పదవులు కూడా చేపట్టారు. తమ్ముడు ప్రభాకర్ రెడ్డి 2 విడతలు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉండి రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం తరపున ఎమ్మెల్యే అయ్యారు. గత ఎన్నికల్లో అన్నదమ్ములిద్దరూ వారసులను బరిలోదించారు. దివాకర్ రెడ్డి కొడుకు పవన్ కుమార్ రెడ్డి అనంతపురం లోక్సభ అభ్యర్థిగాను, ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగాను పోటీ చేసి ఓడిపోయారు. దీంతో మొదటిసారిగా తాడిపత్రిలో జేసీ కుటుంబ ప్రతిష్ట మసగబారింది. తాడిపత్రిలో గెలిచిన కేతిరెడ్డి పెద్దారెడ్డి కవ్వింపు చర్యలు, జేసీ సోదరుల ట్రాన్స్పోర్టు వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కేసులు ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ ఎన్నికల్లో అస్మిత్ రెడ్డి మళ్లీ పోటీ చేయడం, సిట్టింగ్ ఎమ్మెల్యే బరిలో ఉండటం ప్రతి సవాళ్లకు దారితీసింది. దీనికి కొనసాగింపుగా ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లు కూడా ఈ నియోజకవర్గం వైపు అందరి దృష్టి పడేట్టు చేశాయి. ఇక ఈ జిల్లాలో మరో ముఖ్యమైన రాజకీయ కుటుంబం పరిటాలది. పరిటాల శ్రీరాములయ్య కొడుకుగా పరిటాల రవీంద్ర ఒక నాయకుడిగా ఎదిగి తన వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్న సమయంలో 1994లో ఆయన మొదటిసారిగా తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి 2004లో ఆయన హత్య జరిగేదాకా అక్కడ తిరుగులేని నాయకుడయ్యారు. ఆయన రాజకీయ వారసురాలిగా 2005 ఉప ఎన్నికల్లో పెనుకొండ నుంచి, 2009, 2014లో రాప్తాడు నుంచి గెలిచారు. అయితే 2019లో ఆమె తన కొడుకు పరిటాల శ్రీరామ్ను బరిలోదించగా ఆయన ఓడిపోయారు. దీంతో ఈసారి మళ్లీ సునీత స్వయంగా బరిలో దిగారు. శ్రీరామ్ ధర్మవరం టికెట్ ఆశించినా ఆ స్థానాన్ని కూటమి భాగస్వామి అయిన బీజేపీకి కేటాయించడంతో ఈసారి మళ్లీ అవకాశం దక్కలేదు. రెండు ప్రధాన రాజకీయ పక్షాల నుంచి 6 మహిళా అభ్యర్థులు బరిలో ఉండటం కూడా అనంతపురం జిల్లాకు ప్రత్యేకత తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో గుత్తిలో 1, సింగనమలలో 4, కళ్యాణదుర్గంలో 4 ఎన్నికల్లో 3,
రాప్తాడులో 2 ఎన్నికల్లో ఒక మహిళా అభ్యర్థి గెలిచారు. ఎస్సీ నియోజకవర్గాలైన సింగనమల, కళ్యాణదుర్గంలో 8 ఎన్నికల్లో 7 మహిళలు గెలిచి ఉండటం విశేషం. ఈసారి ఎన్నికల బరిలో 2 ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 6 మహిళలున్నారు. వీరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు 4, వైఎస్ఆర్సీపీ వారు 2, టీడీపీకి చెందిన వారు 3 మహిళలు వైసీపీకి చెందిన పురుష అభ్యర్థుల మీద తలపడుతున్నారు. అదేవిధంగా ఒక వైసీపీ మహిళ టీడీపీకి చెందిన పురుష అభ్యర్థి మీద పోటీలు ఉన్నారు. పెనుగొండలో మాత్రం 2 మహిళా అభ్యర్థులే పోటీ పడుతున్నారు. గత 2 ఎన్నికలలో 2 మాత్రమే వరుస విజయాలు సాధించారు. 2014లో మడకసిరలో తెలుగుదేశం అభ్యర్థి ఈరన్న మీద ఓడిపోయినా 2018లో కోర్టు ద్వారా వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి ఎన్నికయ్యారు. ఇక 2019లో వరుసగా రెండోసారి ఎన్నికైనా ఈసారి 2024 ఎన్నికలకు ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో హ్యాట్రిక్ అవకాశం మిస్ అయ్యారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు పోటీలో ఉండి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు గెలిస్తే తన తండ్రి ఎన్టీఆర్ 1985, 1989, 1994లో గెలిచి సంపాదించిన హ్యాట్రిక్ విజయంతో సమానమవుతారు. ఈసారి ఎన్నికలకు టికెట్ కేటాయింపులు కొన్ని సమస్యలు తెచ్చిపెట్టాయి. పెనుగొండలో 2 మహిళలను పోటీ చేయించడానికి 2 పార్టీలు అక్కడి ఆశావాహులకు ప్రత్యామ్నాయం చూపించి సర్ది చెప్పాల్సి వచ్చింది. ధర్మవరం స్థానాన్ని బీజేపీకి ఇవ్వడంతో అక్కడ టికెట్ ఆశించిన టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్, బీజేపీ టికెట్ ఆశించిన సూర్యనారాయణ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. వాళ్లను సర్దిపుచ్చటానికి ఆ 2 పార్టీల నాయకులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఇక అనంతపురంలోనూ అదే పరిస్థితి. ప్రభాకర్ చౌదరి వర్గీయులు పార్టీ కార్యాలయం మీద దాడి చేసి విధ్వంసం సృష్టించారు. చివరికి అధిష్టానం జోక్యం చేసుకుని ప్రభాకర్ చౌదరికి నచ్చజెప్పాల్సి వచ్చింది. గుంతకల్ స్థానాన్ని వైసీపీలో 2 సార్లు గెలిచి మంత్రి కూడా అయిన గుమ్మనూరు చైరంకు కేటాయించగా టీడీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోయాయి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి వచ్చిన వైసీపీ నాయకుడికి టికెట్ ఇవ్వటాన్ని నిరసిస్తూ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారు తెలుగుదేశం కార్యకర్తలు. మొత్తంగా చూస్తే ఇన్ని రకాల కారణాల దృష్ట్యా అనంతపురం జిల్లా ఫలితాల మీద రకరకాల అంచనాలు ఉన్నాయి. అందువలనే ఆసక్తి, ఉత్కంఠ మరింత పెరిగిపోతుంది. 2014 పునరావృతమవుతుందని టీడీపీ, 2019 రిపీట్ అవుతుందని వైసీపీ ఆశిస్తున్నాయి. ఇవి బులెటిన్